సింపుల్గా అండ్ ఈజీగా కరివేపాకు అవిసె గింజల కారపొడి ఎలా చేయాలో చూపిస్తాను. కరివేపాకును మంచిగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల కందిపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పొట్టు మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 3 స్పూన్ల అవిసె గింజలు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 15 ఎండుమిర్చి, ఒక గుప్పెడు ఎల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకును క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేయాలి. ముందుగా వేయించుకున్న పప్పులను మిక్సీ పట్టుకొని తర్వాత ఎండుమిర్చి మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పట్టుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని పట్టుకోవాలి. మరి మెత్తగా కూడా పట్టుకోకూడదు. నేను చూపించే విధంగా పట్టుకోండి. ఈ కారపొడి తినడం వలన హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఈ కారపొడిని వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.